ఒకప్పుడు మార్కుల్ని చూసి ఉద్యోగాలు వచ్చేవి. 90%, 95% ఉంటే మార్కులు వచ్చేవి. 90, 2000 మధ్యలోకి వచ్చేటప్పటికి 50-50, అంటే నీ మార్కులు 50%, నీ కమ్యూనికేషన్ స్కిల్ ఎట్లున్నాయో దానికి 50% మార్కులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 70% మార్కులు నీ కమ్యూనికేషన్ స్కిల్ ఎట్లుందో దానికి ఇస్తున్నారు, 30% మాత్రమే నీ మార్క్ షీట్ చూస్తున్నారు. సో మార్కుల గురించి మీరు ఎవరు ఆలోచించాల్సిన పనిలే. నా ఎట్లా పిల్లలు కూడా అప్లై చేయొచ్చు. నేను కూడా యావరేజ్ స్టూడెంట్, నేను ఎప్పుడు సిగ్గుపడలా దాని గురించి. మీకు కూడా మళ్ళీ ఇప్పుడు చెప్తా. 10th క్లాస్లో పాస్ అయింది, చాలా కష్టపడి పాస్ అయినాను. నేను పాస్ అవుతానా లేదా అని అనుమానపడుతూ పాస్ అయినా. నా జీవితం మారిపోయింది. ఎప్పుడైతే ఒక అవమానానికి గురైనామో అవమానంలో నుంచి పట్టుదల వచ్చింది. అట్లని గంటలు ఏం చదవలే, చేసే పని మీద శ్రద్ధ పెరిగింది. గంట కూర్చున్న క్లాస్లో సిన్సియర్గా విన్నాము. అరే మనకు భవిష్యత్తు లేదురా నాయన, 3 నెలల్లో మనల్ని బయటికి పంపిస్తే అది ఇంకా పెద్ద అవమానం అనేటువంటి భయం ఒకటి వచ్చింది. జీవితం అదే సెటరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినానా లేదా మీరే సర్టిఫై చేయాలి. నాకు వేరే వాళ్ళ సర్టిఫికేషన్ కాదు, ఉరవకొండల సర్టిఫికేషన్ కావాలా. తెలివి అనేది ఎక్కడో లేదు, మనలో ఉంది. దానికి నేనే ఎగ్జాంపుల్. యావరేజ్ స్టూడెంట్, 7th క్లాస్ యావరేజ్ మార్కులతో పాస్ అయినా, 10th క్లాస్ యావరేజ్ మార్కులతో పాస్ అయినా. మరి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి తర్వాత జీవితంలో ఎదురు లేకుండా పోయినామంటే ఎక్కడో ఎత్తుక్కోలేదు. ఆ భయం అనేటువంటిది నా జీవితాన్ని మార్చింది. అవమానం పడతానేమో అనేటువంటి భయం నా జీవితాన్ని మార్చింది. మీరు ఆలోచించుకోవాలి. నాకు ఒకటి మాత్రం అర్థమైంది, నాకన్నా మీ అందరికీ తెలివి ఎక్కువ ఉందని గ్యారంటీ అర్థమైంది. దాన్ని మీరు ఎట్లా ఉపయోగించుకుంటారో, నన్ను ఎట్లా ఉపయోగపెట్టుకుంటారో మీ ఆలోచించుకోవాలి. మీకు పని చేయడానికి నేను చెప్పా. ఉరవకొండకి ఎలక్షన్లు అయ్యి మొదటి రోజు వచ్చిన రోజు చెప్పా, నన్ను మీ అమ్మ నాయన మిమ్మల్ని ఎట్లా పెంచినారో చదివించేదానికి నన్ను కూడా అట్లే పెంచినారు మీ అమ్మ నాయన వాళ్ళు. రాజకీయంగా పెంచినారా లేదా? 20 ఏళ్ళు. ఒకసారి కాకపోతే ఒకసారి అన్న నాకు ఓటు వేసింటారు కదా. ఒకసారి కోపం వచ్చినప్పుడు మొటిక్కాయ కొట్టినా ఇంకోసారి అన్న నాకు ఓటు వేసింటారు కదా. మరి నన్ను కూడా పెంచినట్లే కదా. మళ్ళీ వాళ్ళ రుణం నేను కూడా తీర్చుకోవాలి కదా. ఏమింత నిశ్శబ్దంగా ఉన్నారు? నేను ఈ మేళా ఏర్పాటు చేసేటప్పుడు కూడా భయపడుతూ చేశాను. ఎందుకనంటే ఒకవైపు నేను గవర్నమెంట్ ఒత్తిడిలో ఉంటే, ఫస్ట్ పిల్లలు 2 వచ్చారు, విక్రమ్ విజయసింహ. లేదు, మనం ఎలక్షన్లప్పుడు తిరిగాము, చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అని అంటే ఫోకస్ మొదలుపెట్టి హెచ్ఆర్ సంస్థలన్నింటినీ కలిపి కంపెనీలని కలిసి మాట్లాడుతూ పోయినప్పుడు ఇది మేము యాక్చువల్గా అక్టోబర్లో అనుకున్నాం. నా కాన్ఫిడెన్స్ రాలా. తర్వాత నవంబర్కి పోయింది, తర్వాత డిసెంబర్కి వచ్చినాం. మనం 3 నెలలు లేట్ అయింది. ఎందుకనంటే చేసే ప్రయత్నంలో లోటుపాట్లు ఉండకూడదు, మ్యాక్సిమం మనము ట్రై చేయాలి అనేటువంటిది, ఎక్కడ పొరపాట్లు జరగకూడదు అనేటువంటిది. నేను మిమ్మల్ని కోరేది కూడా ఒకటే. ఈరోజు మనందరికీ ఒక సమస్య, 100 మంది అప్లై చేస్తే 100 మందికి జాబులు రావు, అవునా? కానీ ఎవ్వరు నిరాశపడొద్దు. నేనున్నాను మీ వెనకాల చెప్తున్నా. ప్రతి ఒక్కరికి కసిగా పట్టుదలగా నాకు జాబ్ కావాలా అనే వాళ్ళందరికీ వచ్చే వరకు కూడా నేను పనిచేస్తాను. నేను రుణం తీర్చుకునేదానికి చెప్పానే, ఉరవకొండకి మొదటి కూలీగా పనిచేస్తాను అని. ఇప్పటికి కూడా అదే మాట చెప్తున్నా, కూలీగానే పనిచేస్తాను. ఫస్ట్ 2 ఏళ్ళు మీకు కష్టమైన పనే. వాడు 10,000 ఇస్తాడా, 15,000 ఇస్తాడా, 18,000 ఇస్తాడా చూడొద్దు. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. అమ్మా నాన్నలకు దూరం కావాలా, కష్టపడాలా. నేను చెప్తున్నా, కంఫర్ట్ జోన్లో ఉంటే జీవితంలో ఎదగం. మనము కంఫర్ట్ జోన్ దాటల్లా. సుఖంగా అమ్మా నాయన వండి పెడితే తిని ఇంట్లో ఉంటే మనకి ఎదగలేము. బయటికి పోతే ప్రపంచం తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది, రూపాయి విలువ తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారో ఆ తర్వాత కంపెనీలు మీ వెనకాల పడతాయి. 15,000 ఇచ్చే దగ్గర వాడే వచ్చి మీకు ఆఫర్ ఇస్తాడు, మా దగ్గర 20,000 ఇస్తాం, 25,000 ఇస్తాం, మీరు మారండి అని. ఎందుకు? ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ కావాలా. మీరు నా పిల్లలుగా, మా వాళ్ళుగా భావించి చెప్తా ఉండేది ఏంటంటే, లక్ష్యం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేది. మీకు ఏ దాంట్లో ఇష్టం ఉంటే దాంట్లో గెయిన్ చేయండి. ఇంట్లో మనకు కూడా అమ్మ నాయన కష్టాలను తీర్చాలనే కసి ఉంటుంది కదా మీకు. ఎంతకాలం వాళ్ళు పెట్టింది తింటాం రానైనా, మనం కూడా పోవాలా, 10 రూపాయలు సంపాదించాలా, అమ్మ నాయన్ని సాకల్లా అనేది ఉందా లేదా? కాబట్టి నేను దీని నుంచి మిమ్మల్ని ఆశించేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేదానికోసమే రకరకాల కాంబినేషన్ల కంపెనీలు పెట్టాం. మీకు లిస్టు కూడా మీ చేతికి అందించినాం. ఎందుకంటే యాడ ఇంత ఆర్గనైజ్డ్ జరగలా. చూసినా ఫ్లెక్సీలు పెడితే ఒక 4-5 స్టడీ చేసిన తర్వాత ఆడకి ఫ్లెక్సీ చూసే దగ్గర తోసలాడుకోవడము, ఏ కంపెనీకి పోవాలో తెలియకపోవడము. అందుకనే స్మూత్గా అయ్యేటట్టు ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటికీ మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. ఇది అయిన తర్వాత కూడా మీకు ఫోన్లు వస్తాయి. చాలామంది పెద్ద కంపెనీలు ఆశిస్తున్నారు. వాళ్ళు ఆశించిన కంపెనీలు ఈరోజు రాకపోయి ఉండొచ్చు. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఇట్లాంటి కంపెనీలు వస్తే మేలు అని చెప్తే ఆ కంపెనీలని నెక్స్ట్ టైం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.
ఇది ఉరవకొండలో ఇంకా ఆటోమేటిక్ ప్రాసెస్లో జరగల. ప్రతిసారి ఇంత హంగామా ఆర్భాటం కూడా అవసరం లేదు మనకి. నా దగ్గర 500 మంది రెడీ అయిపోయినాయి బయోడేటాలో అని నాకు తెలిస్తేనే 500 మందికి సరిపడే కంపెనీల్ని పిలుస్తాము, పెడతాము. ఆటోమేటిక్గా ఇంకా ప్రతి 6 నెలలకో 3 నెలలకో అవసరాన్ని మీరు స్పందించే తీరును బట్టి నేను దీని మీద రెడీగా ఉన్నాను. పోయిన 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, భయపెట్టినారు కంపెనీల్ని. ఆ దెబ్బకి ఏమైంది? వాళ్ళు ఇప్పుడు ఉరవకొండ ప్రాంతం వాళ్ళకి వద్దు, బయట వాళ్ళకు ఉద్యోగాలు. ఇవన్నీ నిజమా కదా? మీకు కూడా తెలిసింటాయి కదా. ఉరవకొండ ఈ చుట్టుపక్కల వాళ్ళు వద్దు, మాకు దూరం నుంచి ఏంటి. ఎందుకు? దూరమోడైతే చెప్పినట్టు వింటాడు. వీళ్ళు చేసిండే భయపెట్టిండే పాపానికి. వాడిని పట్టుకొని వచ్చి బతిమలాడి కంపెనీ పెట్టించి భూమి కొనిచ్చి ఉద్యోగాల కోసం నేను తపన పడి చేస్తే వాళ్ళు చేసింది ఒక పాపము. కడుక్కునే నాకు ఈరోజు కావడంలో, ఈరోజు నేను అడిగినా సార్ అందరినీ ఇవ్వలేము, ఒక బ్యాచ్కి 20 మందిని 10 మందిని ఇస్తాం సార్ అంటున్నారు. ఎక్కడ మనకి ఈరోజు మనం 1000 ఉద్యోగాలు మనకు రావాల్సిన దగ్గర సగం ఉద్యోగాలు కూడా రాలేదు. అంటే ఇటుక పేర్చి నేను కట్టుకుంటా పోతే బుల్డోజర్ తెచ్చి ఒకటే రోజు కొట్టి పారేసినారు వీళ్ళు. మన మీద నమ్మకం, మన ఉరవకొండ ప్రభావితం. ఒక మంచోడు, ఒక ఆలోచన లేని వాళ్ళు ఉంటే తేడా ఎట్లుంటుంది అనేది చెప్పడం కోసం చెప్పా. నాకు ఎవరి మీద ఉద్దేశంతో కాదు. ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. మనం మన తల్లిదండ్రులకు, ఇప్పుడు నేను ఎట్లా అయితే రుణం తెచ్చుకుంటున్నామో మీ అందరికి కూడా ఉంది బాధ్యత. ఒక అన్నగా నేను మీకు చెప్తాను, అవునా కదా? మన అమ్మ నాయన రుణం తీర్చుకోవాలా లేదా? కష్టపడాలి కదా. ఎప్పుడు వాళ్ళని కష్టపడి మనం సుఖపడేదైనా, మనం కష్టపడి వాళ్ళని సుఖపెడతామా? జీవితంలో ఎక్కడో దగ్గర అది మొదలు కావాలా. దానికి మీరు ప్రయత్నం చేయండి. నేను మీ వెనకాల నిలబడతాను. నేను ఎంత శ్రమైనా పడతా. గవర్నమెంట్ పనిచేసేకి నాకు పొద్దున 10 గంటలకు ఆఫీసుకు పోతున్నా. ఓ పెద్ద బరువు కాడేసినాను నా నెత్తి మీద. ఎస్, సిద్ధంగా ఉన్నా. ఉరవకొండ నాకు ఆ మొదటి అవకాశాన్ని ఇస్తే రాష్ట్రం ఈరోజు నాకు మరింత అవకాశాన్ని ఇచ్చింది. యాక్చువల్గా ఈరోజు ఢిల్లీలో ఉండాల్సింది, కానీ నా ఉరవకొండ ముఖ్యం కాబట్టి క్యాన్సిల్ చేసుకుని రేపు రాత్రికి చేరుకుంటాను నేను. మా మీటింగులు మొత్తం ఈరోజు మా వాళ్ళు స్టాఫ్ అంతా వెళ్ళిపోయినారు. మీరు పోయి చేసుకోండి. నేను రేపు రాత్రికి చేరుకుని మీతో ఈరోజు ఏం జరిగిందో చూసి మండే మనం మళ్ళీ ఆఫీసుల చుట్టూ పోదాము అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేసి నేను మాత్రం నా ఉరవకొండ వైపుకి వచ్చాను. నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పిన, ఉరవకొండకి దూరం అవుతున్నానేమో అనేటువంటి బాధ నాకు చాలా ఎక్కువైంది ఈ మధ్య. పడిపోయినటువంటి రాష్ట్రాన్ని, చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టే వరకు పోరాడాలనే చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు. దాని వెనకాల నేను నిలబడాలి అని ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి రాగానే మనము మెగా డిఎస్సి ఇచ్చాం. ఎందుకు అనంటే పిల్లలకి మనం ఒక ఆపర్చునిటీ ఇవ్వాలా అని. ఇవాళ మీరు రోజు పేపర్లు చూస్తారనుకుంటా, ఎన్ని కంపెనీలు వెనకాల తిరుగుతున్నాం మేము. కంపెనీలకి నేను జాబ్ మేళకి ఎట్లా తిరిగానో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఎందుకు? ఒక కంపెనీ వస్తే మాకు లాభం ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ అని ఒక కంపెనీ వచ్చింది. వాళ్ళు 5 ఏళ్లలో 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో 1,80,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఒకటే ఒక ఎగ్జాంపుల్. అంటే మన జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ ఎంత ఉందో దానికి దాదాపు 1.5 రెట్టి సైజు పెడుతున్నారు స్పెషాలిటీ స్టీల్ తెచ్చి. ఒరిస్సా గవర్నమెంట్ చుట్టూ 3 ఏళ్ళు తిరిగి అలసిపోయినారు. ఒకటే రోజులో మన గవర్నమెంట్ డీల్ క్లోజ్ చేసింది. లోకేష్ గారు దాని మీద శ్రద్ధ పెట్టి చేశారు. ఎందుకు అనంటే నేను చెప్తా, ఆర్థిక శాఖ మంత్రిగా, కమర్షియల్ ట్యాక్సెస్గా నాకేం లాభమో రాష్ట్రానికి ఏం లాభం. 1,80,000 కోట్లు అంటే సంవత్సరానికి 30-40 కోట్లు వస్తే దాని మీద 10% ట్యాక్స్ నాకు వస్తుందా? 30,000 కోట్లు వస్తే 3,000 వచ్చినట్లేనా? ఓ 10 కంపెనీలు వస్తే 30,000 వస్తే నేను చెప్పిండే స్కీమ్కి సరిపోతుందా? మా రైతు భరోసాకు, రైతుగా అన్నదాత సుఖీభవ ఇవ్వచ్చు. నేను మా అక్క చెల్లెండ్లకు చెప్పిండేటువంటి స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి అంతకుముందు అమ్మఒడి పేరుతో వస్తున్నటువంటి స్కీమ్ని మేము ఈరోజు మార్చి పెట్టినాం. దాంట్లోకి డబ్బులు ఇచ్చు. అటు మా స్కీములకి ఆదాయం పెరుగుతుంది, మీకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అవునా కదా? తల్లికి వందనం స్కీమ్ ఇవ్వాలంటే రాష్ట్రంలో ఈరోజు ఎంత బరువు అవుతా ఉంది. ఆ బరువును తీర్చాలంటే ఇప్పుడు నాకు 10 కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. మీకు ఉద్యోగాలకి మీకు వస్తాయి, నాకు ట్యాక్స్ నాకు వస్తుంది. చంద్రబాబు మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. ఒక్కసారి ఫెయిల్యూర్ అంచుకుపోయి చూసిన తర్వాత కసి వస్తుంది మీకు. చూడు, ఆ కసి మళ్ళీ మిమ్మల్ని నిలబెడుతుంది జీవితంలో. 99లో ఓడిపోతే 3వ రోజు రోడ్డు మీద తిరిగేది మొదలుపెట్టినాను నేను. ఎందుకు? కసి.
ఆ పదవిలో ఏదో వస్తుందని కాదు, ఓడించోటే గెలబడలా, నిలబడల్లా. నేను మా తమ్ముళ్ళని మా చెల్లెళ్ళని కోరుకునేది అదే. జీవితంలో అదొక్క పట్టుదల మీరు చూపండి. ఉరవకొండ పేరు ఈ రాష్ట్రం మొత్తం మీరు మారుమోగించేలా నేను చేస్తాను. నన్ను ఉరవకొండ తయారు చేసి రాష్ట్రానికి ఎట్లా అందించిందో మీ వెనకాల నిలబడి మిమ్మల్ని తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు స్కిల్స్ ఇది కావాలా అని అడిగితే మిమ్మల్ని ఆ స్కిల్ సెంటర్లో గవర్నమెంట్ ఖర్చుతో మీకు ట్రైనింగ్ ఇప్పించి నెక్స్ట్ ప్లేస్మెంట్ ఇచ్చేంత వరకు కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఈరోజు మీరు మ్యాక్సిమం ఉద్యోగాలు సంపాదించుకోవాలా. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అన్నగా నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే మీరందరూ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మనం తగ్గాల్సినటువంటి సమయం కాదు ఇది, నెగ్గాల్సిన సమయం. మీ వెనకాల ఈ గవర్నమెంట్ నిలబడుతుంది. నేను మీ నుంచి ఆశించేది కసి పట్టుదల మీరు చూపించండి. మీకు ఏ ట్రైనింగ్ కావాలా, ఏ కంపెనీల వైపు మిమ్మల్ని ట్రైనింగ్ చేసి నిలబెట్టాలో నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మీ అన్నగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యే గాను ఇంకోటో కానే కాదు. మీరు బాగుండాలా. రేపొద్దు నేను ఎడన్నా బయట రోడ్డు మీద పోతే అన్న ఆ రోజు జాబ్ మేళాలకు పోయింటే ఉద్యోగం వచ్చిందన్న, ఈరోజు ఈ స్టేజ్కి పోయినానంటే ఆ రోజు నేను పండగ చేసుకుంటాను. కంపెనీలు ఉరవకొండల చుట్టూ తిరిగేలా చేయండి. మీరు ఉరవకొండ ఇప్పుడు బీహార్ వాళ్ళు బాగా పనిచేస్తారని అంటారా లేదా? ఉరవకొండలను పెట్టుకుంటే మన కంపెనీలు బ్రహ్మాండంగా తలరాత మారుస్తారా, పిల్లలు భలే కష్టపడతారనేటట్టు తీసుకురండి. మీకు కాదు, మీ వెనకాల ఇంకా 100 మందికి ఉద్యోగాలు వస్తాయి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. గట్టిగా విష్ యూ ఆల్ ది బెస్ట్.